శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు భక్తవరేణ్యులకు నమస్కారం. దైవం డిజిటల్ సంపుటి 1 సంచిక 12 కథకాని కథ. దైవం డిజిటల్ ఎడిటర్ జీవనయానం. ఎడిటర్ అంతరంగం సాక్షిగా కాణిపాకం వరసిద్ధుడు. ఫ్రీలాన్స్ టు ఫిల్మ్ జర్నలిస్టు. 1980 నుండి 2020 వరకు సాగిన ప్రస్థానం. దుఃఖ క్షణాలు. కాణిపాకం గర్భాలయం ఎదురుగా ధ్వజస్తంభం. అప్పటికి రాత్రి 8 గంటలు. ఆ దుఃఖ క్షణాలను ఎన్నటికీ మరవలేను. కాణిపాకం మహిమ. ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందం, మనసు పట్టలేని సంతోషం. అద్భుతాల నిధి శ్వేతార్క గణపతి. బీడుపడిన నీటి తడి లేని బంజరు భూముల్లో, ఎవరూ పట్టించుకుని అడవి ప్రాంతాల్లో, మరే మొక్క కూడా అంకురించి వృద్ధి చెందని నేలపైన ఇది సహజంగా మొలకెత్తి పెరుగుతుంది. శివానుగ్రహం. శ్వేతార్క దీనదశను చూసి పరమశుడు అనుగ్రహించాడు కాబోలు. తనకు ఇష్టమైన పుష్పాల్లో జిల్లేడు పూలను చేర్చుకున్నాడు స్వామి. రవి-పుష్య యోగం. ఎక్కడైనా తెల్ల జిల్లేడు కనబడితే ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసిన రవి-పుష్య యోగం రోజున దాని వేరును తవ్వి తీయాలి. శ్వేతార్క గణపతి పూజా విధానం. శ్వేతార్క గణపతిని ఎర్రని వస్త్రంపై ఉంచి పూజించాలి. శ్వేతార్క గణపతి సాధన. తెల్ల జిల్లేడు గణపతి ప్రతిమను పూజించే వ్యక్తికి సమస్త బాధలు తొలగుతాయి. శ్వేతార్క సంకల్ప ఉపాయాలు. రోజు శ్వేతార్క గణపతికి గరికను సమర్పిస్తే శుభఫలం లభిస్తుంది. శ్వేతార్క సిద్ధి. భక్తవరేణ్యులకు గమనిక. ఈ వీడియో నిడివి పెరిగింది కారణం శ్వేతార్క గణపతి మహిమను వాస్తవ సంఘటనలతో వెల్లడించడం. ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకున్న కోటాను కోట్ల భక్తుల్లో నేను ఒకడిని. శ్రీ వరసిద్ధుడు 2005లో నన్ను ఆదుకొని ముందుకు తీసుకెళ్లాడు కనుక ఈ రోజున వాస్తవాలతో కూడిన నా మనోభావాలను మీతో పంచుకునే మహద్భాగ్యం లభించింది. ఇది ఆ శ్వేతార్కుని కటాక్షం. ఈ భగవత్ కృపను వివరించడంలో నా నేపథ్యం మీకు కొంతవరకైనా తెలియాలి. అప్పుడే ఈ కథనం తీరు మీకు సులువుగా అర్థమవుతుంది. ఈ ప్రయత్నంలో వీడియో నిడివి పెరిగింది. చివరిదాకా చూడండి. శ్వేతార్క గణపతి కాంతిపుంజం మీలోకి చేరుతుందని భావిస్తున్నాను. వినాయక చవితి పర్వదిన శుభవేళలో శ్వేతార్కుని సిద్ధితో మనమందరం ప్రగతి పథం వైపు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. దైవం డిజిటల్ 12వ సంచిక సమగ్ర సమాచారంలోకి వెళ్దాం. కథకాని కథ. మహామహిమాన్వితుడైన శ్వేతార్క గణపతి నేపథ్యంలో సాగే కథకాని కథ ఇది. నా స్వోత్కర్ష చెప్పుకోవడానికి మీ సమయం తీసుకోవడం లేదు. స్వయం కృషిని నమ్ముకున్న ఒక వ్యక్తి ప్రయాణం, మధ్యలో ప్రమాదాన్ని అధిగమించిన వైనం, కొనసాగుతున్న వైదిక జీవనం, వీటి గురించి తెలిస్తే కంటికి కనిపించని విశ్వశక్తి పట్ల మన విశ్వాసం, ఆరాధన మరింతగా పెరుగుతాయి. భగవంతుడు ఉన్నాడు, కాపాడుతాడు అన్న నమ్మకం దృఢమవుతుంది. ఇది సుదీర్ఘ కథ. కొద్దిగా ఓపికతో వినండి. జీవితంలోని చీకటి వెలుగుల దర్శనం ఇది. మనిషి కష్టాన్ని శ్వేతార్క గణపతి పక్కకు తప్పిస్తాడని చెప్పడానికి ప్రమాణం నా జీవితమే. అదేమిటో మీకు తెలియడం కోసం స్వీయ కథను ఆవిష్కరిస్తున్నాను. ఎడిటర్ అంతరంగం. ఇది ఇప్పటి మాట కాదు. 15 ఏళ్ల క్రితం 2005 నాటిది. నమ్మవచ్చా అనిపించవచ్చు. విశ్వాసానికి ప్రమాణం ఆధారమైనప్పుడు ఇక సందేహానికి తావులేదు. అంత నిక్కచ్చిగా చెబుతున్నా. ఇది నిజం. ముందుగా ప్రమాణ గణపతి శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి ప్రణామాలు. నాటి ఘటనకు సాక్షి, సూత్రధారి ఆ వరసిద్ధుడే. అందరికీ రక్ష. దేవుడు దేవత ఉన్నారా లేరా అనే మీమాంస వద్దే వద్దు. సూర్యుడు నిత్యం మన కంటికి కనిపిస్తూనే ఉన్నాడు. అలాగే భగవంతుడు కూడా విశ్వమంతా వ్యాపించాడని మహర్షులు, మహాయోగులు, సిద్ధులు, భక్తాగ్రేసరులు, పండితులు, ఆచార్యులు, ఆధ్యాత్మిక చింతనాపరులు యుగ యుగాలుగా లోకానికి చెప్పడమే కాక దర్శించారు కూడా. జీవితంలో వయసు పెరిగే కొద్దీ భగవంతునికి దగ్గరవుతాము. ఆటుపోట్ల తాగిడి పెరుగుతూ ఉంటే రక్షగా కనిపించేది దైవం మాత్రమే. నా 60 ఏళ్ల జీవిత గురువు చెప్పిన పాఠం భగవంతుని నమ్ముకో, కష్టంలో కాపాడుతాడు. ఇది అక్షర సత్యం. దుఃఖ తీరాన్ని దాటిన వారు నా మాటతో తప్పక ఏకీభవిస్తారు. శ్వేతార్క గణపతి. అది 2005 సెప్టెంబరు. వినాయక చవితి మాసం భాద్రపదం. దైవం మాసపత్రికతో పాటు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వినాయక స్వామి ప్రతిమను పాఠకులకు ఇవ్వాలని అప్పటికి 2 నెలల క్రితం నేను చెప్పుకున్న సంకల్పం. ఒక తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రిక ఖరీదైన దైవ ప్రతిమను పాఠకులకు ఇవ్వాలనుకోవడం అదే మొదటిసారి. పైగా తెలుగు వార మాసపత్రికలు 10-15 రూపాయలకు అమ్ముడవుతున్న రోజుల్లో దైవం 2005 సెప్టెంబర్ సంచిక వేలను 51 రూపాయలుగా నిర్ణయించడం ఆనాటి చరిత్ర. ఒప్పందం. అప్పట్లో తెల్ల జిల్లేడు గణపతి బొమ్మల తయారీ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉండేది. ఒక ప్రముఖ జ్యోతిష్కుని ద్వారా పరిచయమైన శ్రీకాళహస్తిలోని ఒక తయారీదారునితో ఒప్పందం కుదుర్చుకున్నాం. దైవం ప్రతిలో ప్రచురణ వేలల్లో.
ఆ సంఖ్యకి తగినట్లు ప్రతిమలు సిద్ధం చేయాలి. ఆగస్టు 25 నాటికి ఇస్తానని తయారీదారుని మాట. శ్వేతార్క గణపతితో దైవం సంచిక సెప్టెంబర్ 1 మార్కెట్లో ఉండాలి. మహిమాన్వితమైన ఈ పూజా ద్రవ్యాన్ని అందజేస్తున్నామని దైవం ఆగస్టు సంచికలో పాఠకులకు తెలియజేశాం. వేల సంఖ్యలో పాఠకులు తమ ప్రతులను స్థానిక దైవం ఏజెంట్ల దగ్గర రిజర్వ్ చేసుకున్నారు. పాత్రికేయ గమనం. అంతా మనం అనుకున్నట్లు జరిగితే పరమాత్మను మర్చిపోతాం. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పబోయే ముందు నా పాత్రికేయ నడక ఎలా సాగిందో సోదాహరణంగా చెబుతాను. జీవితం ఎత్తుపల్లాల రహదారి. ఆ పయనంలో తెలిసి తెలియక చేసే పనుల వల్ల దక్కే మంచి చెడు ఫలితాలు మనమే అనుభవించాలి. ఫ్రీలాన్స్ టు ఫిలిం జర్నలిస్ట్. 1980లో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా నా కెరీర్ మొదలైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎడిటర్ స్థాయికి చేరింది. 1980-83 మధ్య ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, జనతా దినపత్రికలకు ఫ్రీలాన్స్ జర్నలిస్టును. 84-85 మధ్యలో ఖమ్మం జిల్లా ప్రాంతీయ వారపత్రిక గమనంలో పాత్రికేయ ఉద్యోగం. 86 జూన్ నాటికి ఈనాడు సంస్థ హైదరాబాద్లో ట్రైనీ జర్నలిస్టును. 86 డిసెంబర్లో సితార సినీ వారపత్రిక విలేకరి బాధ్యతను ఈనాడు అప్పగిస్తూ చెన్నైకి పంపింది. 86 డిసెంబర్ నుండి 89 మే వరకు సితార ఈనాడు పత్రిక ఫిలిం జర్నలిస్టుగా చెన్నైలో పనిచేశాను. శివరంజని ఎడిటర్. సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు దర్శకరత్న శ్రీ దాసనారాయణరావు గారు స్థాపించిన ఉదయం శివరంజని పత్రికల ప్రచురణ సంస్థ 1989 ప్రథమార్థంలో ఆనాటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి మాగుంట బ్రదర్స్ గ్రూప్ అధీనంలోకి వెళ్ళింది. వీరి కార్పొరేట్ కార్యాలయ కేంద్రం చెన్నై. ప్రస్తుత ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, వీరి అగ్రజులు శ్రీ సుధాకర్ రెడ్డి గారు, వీరిద్దరూ శ్రీ సుబ్బరామరెడ్డి గారి సోదరులు. ఈ సోదరత్రయం తెలుగునాటతో పాటు చెన్నైలోను మాగుంట బ్రదర్స్గా సుప్రసిద్ధులు. దానశీలులు, ప్రజాభిమానం చూరగొన్న మానవతామూర్తులు. 1989 జూన్లో సితార్ నుండి మాగుంట వారి ఉదయం సంస్థలోకి వెళ్ళాను. శివరంజని సినీ వారపత్రిక ముఖ్య ప్రతినిధిగా 90 ఫిబ్రవరి వరకు చెన్నైలో పనిచేశాను. 90 మార్చిలో శివరంజని 8 పదోన్నతితో హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యాను. సినీతారుల అభిమాన పత్రిక. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక ఉన్నత దశ ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 1990-98 నా జాతకంలో మహర్దశ. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన కాలం అది. ఎడిటర్ బాధ్యతను సమర్థంగా నిర్వహించి సహ ఉద్యోగుల తోడ్పాటుతో సమష్టిగా శివరంజని సినీ వారపత్రికను నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాం. అత్యధిక సర్క్యులేషన్ గల సినీ వారపత్రికగా శివరంజని అధికారిక కిరీటాన్ని ధరించింది. 92-93లో ఉదయం యాజమాన్యం ప్రవేశపెట్టిన యాపిల్ కంప్యూటర్ను వినియోగించి శివరంజని పూర్తి కలర్ పేజీల పత్రికగా తీర్చిదిద్దాం. ఆనాడు అదొక సంచలనం. సినీతారుల చిత్రాలు ప్రతి పేజీలోనూ రంగుల్లో కనిపించడం, ఇంటర్వ్యూలు, షూటింగ్ల కబుర్లు, విశ్లేషణలు విభిన్నంగా ఉండడంతో ఆ కాలంలో లక్షలాది సినీ అభిమానులు శివరంజని కోసం వారం వారం ఎదురు చూసేవారు. చలనచిత్ర తారుల అభిమాన పత్రికగా శివరంజని నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించింది. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. భక్తవరేణ్యులకు విన్నపం. దైవం డిజిటల్ మీ అభిమానం, ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఈ కార్యక్రమాలను రూపొందిస్తోంది. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఎరుపాక్షపై నొక్కండి. ఆ తర్వాత కనిపించే గంట గుర్తుపై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల దైవం డిజిటల్ కార్యక్రమాలు ముందుగా మీకు చేరతాయి. ఇది పూర్తిగా ఉచితం. భగవత్ సేవలో పాల్గొనండి. నిరంతరం లైక్, షేర్ కొనసాగించండి. మీ అభిప్రాయాలు మాకు విలువైనవి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మా విజ్ఞప్తిని మీ స్నేహితులకు తెలియజేయమని కోరుతున్నాం. ఇక దైవం డిజిటల్ ఎడిటర్ ప్రయాణంలోకి వెళ్దాం. పత్రికా రంగంలో యాపిల్ సంచలనం. ఆనాడు ఉదయం యాజమాన్యం శివరంజని రూపకల్పన కోసం సిబ్బందికి సమకూర్చిన యాపిల్ కంప్యూటర్లలో ఒక్కో దాని ఖరీదు అప్పట్లోనే 2.5 నుండి 3 లక్షల రూపాయలు. ఈ తరహా ఆధునిక సాంకేతికతను తెలుగు పత్రికా రంగంలోకి మొదటిసారి ప్రవేశపెట్టిన యాజమాన్యం ఉదయం మాగుంట బ్రదర్స్. ఇవాళ ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న అడోబ్ వారి పేజ్ మేకర్, ఫోటోషాప్ అప్లికేషన్లతో యాపిల్ కంప్యూటర్లో శివరంజని పేజీలను రూపొందించాము. అక్షరాల అల్లిక, పేజీల అలంకరణ అన్నీ కంప్యూటర్లోనే. ఈ అద్భుతం గురించి అప్పట్లో విశేషంగా మాట్లాడుకునేవారు. కంప్యూటర్ విద్యను నేర్చుకోవడానికి రేయింబాల్లో పనిచేశాం. ధనం పోయి నడి రోడ్డు మీద నిలిచిన విద్య ఉన్నవాడు ఈ లోకంలో బతుకుతాడని 10 ఏళ్ల తర్వాత స్వానుభవంతో గ్రహించాను. ఉదయం అధినేత, ఆనాటి పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1995లో ఒక హత్యకు గురయ్యారు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.
ఉదయం శివరంజన పత్రికలో ప్రచురణ నిలిచిపోయింది. ఉద్యోగంలో ఉపాధిని వెతుక్కుంటూ వేరు సంస్థల్లోకి వెళ్ళాం. రామోజీ గారి ఈటీవీ మా తరానికి మార్గదర్శకులైన శ్రీ సిహెచ్ రామోజీరావు గారు సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు, ఈనాడు వ్యవస్థాపకులు. వీరు ప్రతిఘటన, మయూరి, మౌనపారాటం వంటి సంచలన చలనచిత్రాలు నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ సంస్థ అధినేత, ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ యజమాని కూడా. మార్గదర్శి స్థాపకులు, ప్రపంచ ప్రఖ్యాత స్టూడియో రామోజీ ఫిలిం సిటీ రూపశిల్పి రామోజీరావు గారు 1995లో ప్రారంభించిన ఈటీవీలో చేరాను. స్టూడియో రౌండప్, డైలీ స్టార్ తదితర సినీ కార్యక్రమాలకు దర్శకత్వం వహించాను. ఒక ఏడాది తర్వాత దర్శకరత్న దాసనారాయణరావు గారి మేఘ సందేశం సినీ వారపత్రిక ఎడిటర్ బాధ్యతను స్వీకరించాను. స్వయం కృతాపరాధం 1998లో సొంతంగా నెంబర్ 1 సినీ వారపత్రిక ప్రారంభించాను. మహర్దశ ముగిసి కష్టకాలం మొదలైంది ఇక్కడే. తెలియక తప్పు చేయడం అంటే ఇదే. మధ్యలో మరో 2 పత్రికలు, జయం, దైవం. శక్తికి మించిన బరువును నెత్తి మీద పెట్టుకోవడం స్వయం కృతాపరాధం. నా జాతకంలో శని దిశ 1998 నుండి 2005 వరకు. కొద్దో గొప్ప దాచుకున్న ధనం పోయి అప్పులు మిగిలాయి. ప్రతిష్ట మంట కలిసింది. మిత్రులు శత్రువులయ్యారు. ఉన్న ఊరును వదిలేసినట్లు సినీ రంగాన్ని కాదనుకొని బయటకు వచ్చిన వేళ నాకున్న ఒకే ఒక్క బలం దైవం, ముందుకు నడిపించిన మనోశక్తి. 2005లో సినీ రంగాన్ని వదిలి దూరంగా వచ్చేశాను. తిరిగి అటువైపు వెళ్ళలేదు. అక్కడ వ్యక్తులను కలవలేదు. నెంబర్ 1 జయం పత్రికల ప్రచురణ ఆపాను. దైవం మాత్రం నమ్ముకొని కొనసాగించాను. ఆర్థిక వనరులు అడుగంటాయి. జీతాలిచ్చి సిబ్బందితో పనిచేయించే ధనశక్తి లేదు. కార్యాలయం, ఇల్లు రెండూ ఒకచోటే. సంపద పోయినా విద్య మాత్రం వ్యక్తితోనే ఉంటుంది. శివరంజని సంపాదకునిగా నేర్చుకున్న కంప్యూటర్ విద్య, పాత్రికేయ ప్రతిభ, దైవం మాసపత్రిక ప్రచురణ దిగ్విజయంగా నడవడానికి దోహదపడ్డాయి. ఇతర వ్యాపకాలేవీ లేవు. పూర్తి సమయం దైవం కోసమే కేటాయించాను. ఒకే ఒక్క సహాయకుడిని పెట్టుకుని రేయింబౌల్లో పనిచేశాను. ఆర్థిక పుష్టి లేకపోయినా భగవంతుడిచ్చిన మనోశక్తి ముందుకు నడిపించింది. తెల్ల జిల్లేడు గణపతి ఒప్పందం. పాఠకుల అభిరుచికి తగినట్లు పత్రిక రూపకల్పనలో వైవిధ్యాన్ని చూపడం సంపాదకుని సత్తాకు పరీక్ష. శివరంజని, మేఘ సందేశం, నెంబర్ 1 సినీ వారపత్రికల విజయంతో ఎడిటర్గా వృత్తిపరమైన తృప్తి లభించింది. వాటికి భిన్నమైన పత్రిక దైవం. మార్కెట్ పోటీలో ఉన్న ఆధ్యాత్మిక పత్రికలు ముందు వరుసలో ఉన్నాయి. వాటిని అధిగమించాలి. పాఠకులు మెచ్చే ప్రత్యేక పంథాలో వెళ్తేనే లక్ష్యానికి చేరుకోగలం. అలా సాగిన అన్వేషణలో శ్వేతార్క గణపతి ఆవిర్భవించాడు. లక్షల్లో పెట్టుబడి. తెల్ల జిల్లేడు గణపతి ప్రతిమను ఆ రోజుల్లో పూజా సామాగ్రి దుకాణాలు 100 రూపాయల వరకు అమ్మేవి. వినాయక చవితి పండుగ సందర్భంగా పత్రికతో శ్వేతార్క గణపతి ప్రతిమను కలిపి 51 రూపాయలకి ఇవ్వాలన్నది దైవం సంకల్పం. ప్రతిమ కొనుగోలుకు లక్షలు కావాలి. అంత సొమ్ము ముందుగా ఇచ్చే స్తోమత లేదు. మొత్తం పెట్టుబడిలో 25% చెల్లింపుతో వ్యాపార ఒప్పందం కుదిరింది. మిగతా సొమ్ము నెలలోపు చెల్లించాలి. 2005 జూలైలో పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి ఆ ధనాన్ని శ్రీకాళహస్తి గణపతి ప్రతిమల తయారీదారునికి అడ్వాన్స్గా ఇచ్చాను. ప్రతిమలను ఆగస్టు 2వ వారం నుండి 25వ తేదీలోపు 2-3 దఫాలుగా హైదరాబాదుకు పంపుతానని తయారీదారుడు మాటిచ్చాడు. మోసపోయానా? ఆగస్టు 2వ వారం ముగిసిన శ్రీకాళహస్తి నుండి గణపతి ప్రతిమలు రాలేదు. ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అంటున్నాడు కానీ స్పష్టత లేదు. మోసపోయానా? ఈ ఊహ మదిలో మెదిలిన క్షణాన గుండె జల్లుమంది. 1 ధన నష్టం, 2 పాఠకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని అసహాయత. భయానికి ఇంతకంటే ముడిసరుకు అక్కర్లేదు. ఆగస్టు 15 సాయంత్రం హైదరాబాద్లో రైలెక్కి తిరుపతి వెళ్ళాను. స్థానిక ఏజెంట్తో కలిసి మధ్యాహ్నానికి శ్రీకాళహస్తికి చేరుకున్నాం. తయారీదారుని దగ్గర సిద్ధమైన ప్రతిమలు 2000కు మించి లేవు. వారంలో మొత్తం ప్రతిమలు ఇస్తాననే అతని మాటను నమ్మడానికి తగిన ఆధారం కనిపించలేదు. దుఃఖ క్షణాలు. ప్రత్యామ్నాయం కోసం వెదికాను. మా సమస్య గురించి తెలుసుకున్న మరొక తయారీదారుడు ఫోన్ చేశాడు. చిత్తూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ముందుగా కాణిపాకం వెళ్ళి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నాం. నా కష్టాన్ని నివేదించాను. ఈ సంఘటన అధిగమించే శక్తిని ఇవ్వమని వేడుకున్నాను. గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర 10 నిమిషాలు నిల్చొని స్వామిని స్తుతించాను. అప్పటికి రాత్రి 8 గంటలు. ఆ దుఃఖ క్షణాలను ఎన్నటికీ మరవలేను. ఆ దృశ్యం ఎప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తోంది. కాణిపాకం మహిమ. ఆ రాత్రి కాణిపాకంలో బయలుదేరి చిత్తూరు మీదుగా శ్వేతార్క గణపతి ప్రతిమల కొత్త తయారీదారుని గ్రామానికి వెళ్ళాం. ఆయన ఒక గదిలోకి తీసుకెళ్లి తన దగ్గరున్న వేలాది గణపతి ప్రతిమలను చూపించాడు. ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందం, మనసు పట్టలేని సంతోషం. ఇది కాణిపాకం మహిమ.
ఈ దారి చూపించిన వరసిద్ధునికి కోటి దండాలు అంటూ బుద్ధి స్థిమితపడింది. మాకు కావలసిన సంఖ్య మేరకు ప్రతిమల తయారీ పూర్తి చేసి సకాలంలో హైదరాబాదుకు పంపుతానని విక్రయదారుని హామీ ఒప్పందం కుదుర్చుకున్నాం. కష్టాలు కనుమరుగు. 2005 సెప్టెంబర్ వినాయక చవితి పండుగకు 3 రోజుల ముందు శ్వేతార్క గణపతితో దైవం మాసపత్రిక మార్కెట్లోకి విడుదలైంది. తెలియని వారికి అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ ఒక్క రోజులోనే పత్రిక ప్రతులన్నీ అమ్ముడయ్యాయి. మరికొన్ని కావాలని ఏజెంట్లు అడిగినా అందివ్వలేకపోయాము. ఆధ్యాత్మిక పత్రికా రంగంలో దైవం నవసంచలనం అది. శ్రమ, ఒత్తిడి, పడ్డ కష్టం దూదిపింజలా ఎగిరిపోయాయి. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దివ్యానుగ్రహంతో దైవం మాసపత్రిక విజయపథంలో ముందుకు సాగింది. కష్టాలు ఒకటొకటిగా కనుమరుగయ్యాయి. ఆనాటి నుండి వృత్తి, వ్యక్తిగత జీవనం శుభప్రదంగా కొనసాగాయి. నన్ను కాపాడిన నా ఆరాధ్య దైవం శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి సాష్టాంగ ప్రణామాలు. భగవన్ నామస్మరణ. వేదన మనసును కుంగదీస్తుంది, కష్టం బతుకు తీపిని చిదిమేస్తుంది. ఈ సమయంలో ముందుకు వెళ్లే దారి కనిపించదు. ఇక్కడే భగవంతుడు గుర్తుకొస్తాడు. నమ్మని వాళ్ళను కూడా తన దారిలోకి మళ్లిస్తాడు. ఆ దుఃఖంలో అచేతనంగా అనుసరిస్తాము. శరణాగతితో భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. దైవస్మరణ, ప్రార్థన, శ్రద్ధతో ఆచరిస్తే కష్టాల పీడితులు తిరిగి శక్తిమంతులవుతారు. ఇదే విషయమై ఎవరైనా తమ స్వానుభవాన్ని వివరిస్తే బాధల్లో ఉన్నవారి భగవద్భక్తికి ఒక నమ్మకం, ఊతం చిక్కుతాయి. పురాణ కథల అంతరార్థం ఇదే. సుదీర్ఘమైన కథకాని కథను మీ ముందుంచాను. ఉమామహేశ్వరుడు, విష్ణువు, సూర్యుడు, గణేశుడు, అంబిక మన ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. కానీ భగవన్నామ స్మరణ నిత్యం రక్షగా నిలుస్తుంది. ఆవేదనలోనే కాదు, ఆనందంలోనూ పరమేశ్వరుని మన్నం మనకు పరమ శ్రేయోదాయకం. సాధన, పరిష్కారం. దేవాలయ దర్శనంలో కీలకమైనవి 2 అంశాలు. ఒకటి మనశ్శాంతి, 2 అభీష్ట సిద్ధి. కోరిక నెరవేరాలని మనసులో అనుకోగానే సరిపోదు. ఆ సంకల్పం సిద్ధించడానికి సాధన తప్పనిసరి. సమస్యను ఎదుర్కొంటున్న వారు భక్తితో సాధన చేస్తే పరమాత్మ పరిష్కారాన్ని ప్రసాదిస్తాడు. ఇదే కనుక జరగకపోతే ఈ విశ్వచలనం ఏనాడో ఆగిపోయేది. సంసార సాగరంలో తలమునకలవుతున్న భక్తులు భగవద్ అనుగ్రహంతోనే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. దైవం డిజిటల్. ఉత్తర భారతదేశంలోని ధార్మిక, వైదిక, జ్యోతిష గ్రంథాల్లో అనేక సాధనలు నిక్షిప్తమయ్యాయి. ఇవి మానవ సమస్యల నివారణకు మహర్షులు చెప్పినవి. వీటిని దైవం పత్రిక గత 15 ఏళ్లుగా శోధిస్తూ అందరికీ బోధపడేలా సులభ శైలిలో చెబుతోంది. పాఠకులైన భక్తవరేణ్యుల విశేష ఆదరణతో మా ప్రయాణం డిజిటల్ వరకు సాగింది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు డిజిటల్ రూపంలో దైవం మీకు మరింత దగ్గరైంది. మీ ప్రోత్సాహమే దైవం డిజిటల్ ముందుకు వెళ్ళడానికి వెన్నుదన్ను. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. దైవం డిజిటల్ లక్ష్యం ఆధ్యాత్మిక చైతన్యం. భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులతో ఈ ఛానల్ కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. స్పందించి సబ్స్క్రైబ్ చేసిన భక్తవరేణ్యులకు వందనాలు. లైకులు, అభిప్రాయాలు పంపుతున్న అందరికీ అభివందనాలు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎరుపు రంగు సబ్స్క్రైబ్ అక్షరాలపై నొక్కి వెంటనే వచ్చే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇది మీ ప్రోత్సాహానికి గుర్తుగా భావిస్తాం. అద్భుతాల నిధి శ్వేతార్క గణపతి. భారతీయ వనస్పతుల్లో జిల్లేడుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒక విషపు మొక్క. దీని ఆకులు పశుపక్షాదులు కూడా తినవు. అయినా దీనికి విశేషమైన విలువ. వీటి పత్రాలు మృదువుగా, వెచ్చగా ఉంటాయి. ఆయుర్వేదంలో దీని విషగుణం అనేక ఔషధ ప్రయోగాల్లో ప్రాణరక్షకంగా నిరూపితమైంది. వాస్తవానికి ఇది పూర్తిగా ఉపేక్షించబడే మొక్క. దీన్ని శ్రద్ధగా పెంచి పోషించే ప్రయత్నం ఎవరూ చేయరు. అయినా ఇది ఎక్కడైనా మొలకెత్తితే మాత్రం నిరాటంకంగా పెరిగి పుష్పించి వ్యాపిస్తుంది. బీడు పడిన నీటి తల్లిని బంజరు భూముల్లో, ఎవరూ పట్టించుకునే అడవి ప్రాంతాల్లో మరే మొక్క కూడా అంకురించి వృద్ధి చెందిన నేలపైన ఇది సహజంగా మొలకెత్తి పెరుగుతుంది. జిల్లేడు మొలకెత్తి పెరగడం నిజానికి వృక్ష శాస్త్రజ్ఞులకు, తోటమాలులకు, రైతులకు కూడా ఒక సవాలుగా ఉంటుంది. శివానుగ్రహం. ఇతర వనస్పతుల పత్రాలు కానీ, పుష్పాలు లేదా బెరడు మొదలైనవి అనేక దేవతా కార్యాలకు, మానవ ఉపయోగ చికిత్సలకు ఎంతో శ్రద్ధగా సేకరిస్తారు. కొన్ని విశేషమైన మొక్కల పూలను వివిధ దేవతలకు ప్రీతికరంగానూ సంగ్రహిస్తుంటారు. కానీ జిల్లేడు మొక్కకు అటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. పూర్వం దీన్ని పనికిరాని మొక్కగా భావించేవారు. బహుశా ఆ మొక్క దీనదశను చూసి పరమశివుడు అనుగ్రహించాడు కాబోలు. తనకు ఇష్టమైన పుష్పాల్లో జిల్లేడు పూలను చేర్చుకున్నాడు స్వామి. అంతేకాక ఇతర దేవతల పూజలో నిషేధించిన విషవృక్షాల పూలను సదాశివుడు తన పూజకు అత్యంత ప్రధానమైనవిగా ఎంచుకున్నాడు. జిల్లేడు, ముషిని, కాయఫల చెక్క,
నల్లమందు బెరడు, ఉమ్మెత్త, గన్నేరు, బంగు మొదలైన అనేక చెట్ల పూలు శివార్చనలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. అమృతతత్వం. బహుశా ఈ కారణం చేతనే మనకు ఏ శివాలయంలోనైనా జిల్లేడు, గన్నేరు, ఉమ్మెత్త, కంటక వృక్షాల పత్రాలు, మారేడు విస్తృతంగా కనిపిస్తాయి. శివుని దయా విశేషంతో ఈ విష వృక్షాలన్నీ ఔషధపరంగా అమృతతత్వాన్ని సంతరించుకున్నాయి. తంత్రశాస్త్రానికి ఆదిదేవుడైన శివుడు ప్రపంచంలోని మహోత్కృష్ట పదార్థాల విలువను పూర్తిగా ఆకలింపు చేసుకున్న పరమాత్మ. స్వామి వనస్పతి విజ్ఞాన మర్మజ్ఞుడు. బ్రహ్మాండంలోని సమస్త పదార్థాల అణువణువు, ఉనికి, ప్రయోజనం, సృష్టిలైలు ఆయన వశంలోనే ఉంటాయి. దేవతార్చనకు ప్రశస్తం. సాధారణంగా మనకు కనిపించే జిల్లేడు మొక్కలు అత్యధికంగా వంగరంగు పూలు కలిగి ఉంటాయి. వీటినే ఔషధ ప్రయోగాలకు అధికంగా ఉపయోగిస్తారు. కానీ జిల్లేడు మొక్కల్లో తెల్లని పూలు పూసే ఒక ప్రత్యేక రకం ఉంటుంది. దాన్ని తెల్ల జిల్లేడు అంటారు. దీనికి మరో పేరు శ్వేతార్క. తంత్ర విధానంలో ఈ తెల్ల జిల్లేడు విశిష్ట గౌరవాన్ని పొందింది. కానీ ఈ జాతి మొక్కలు అరుదుగా కనిపిస్తాయి. శివ గణపతుల కృప. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బెంగాలు, బీహారు మొదలైన ప్రాంతాల్లో శ్వేతార్కం చాలా అరుదుగా లభిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, ఇండోర్ ప్రాంతాల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజలకు దీని విశిష్ట తాంత్రికపరమైన విలువ తెలియకపోవడం వల్ల వారు దీన్ని పనికిరాని చెట్టుగా మారుస్తున్నారు. కానీ ఔషధ ప్రయోగాల్లో ఏ జాతి జిల్లేడు మొక్కకైనా సమాన గౌరవం ఉంటుంది. అయితే దైవార్చనకు మాత్రం కేవలం తెల్ల జిల్లేడుకే ప్రాధాన్యతనిచ్చారు. ఈ మొక్కలోని ముఖ్య ప్రయోజనం శ్వేతార్క గణపతి ప్రాప్తి. దీన్ని పొందిన వారిపై శివగణపతుల కృప సదా తప్పక వర్షిస్తుంది. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. భక్తవరేణ్యులకు విన్నపం. దైవం డిజిటల్ మీ అభిమానం, ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఈ కార్యక్రమాలను రూపొందిస్తోంది. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఎరుపాక్షరాలపై నొక్కండి. ఆ తర్వాత కనిపించే గంట గుర్తుపై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల దైవం డిజిటల్ కార్యక్రమాలు ముందుగా మీకు చేరతాయి. ఇది పూర్తిగా ఉచితం. భగవత్ సేవలో పాల్గొనండి. నిరంతరం లైక్, షేర్ కొనసాగించండి. మీ అభిప్రాయాలు మాకు విలువైనవి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మా విజ్ఞప్తిని మీ స్నేహితులకు తెలియజేయమని కోరుతున్నాం. ఇక శ్వేతార్కలో గణపతి రూపాన్ని దర్శిద్దాం. శ్వేతార్కలో గణపతి రూపం. తంత్రశాస్త్రం ప్రకారం తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా స్వతహాగా అంకురించి ఉంటే ఆ పరిసరాల్లో ప్రాచీన కాలపు ధన్నిధులు ఉంటాయనే విశ్వాసం. ఈ మొక్క మొలకెత్తిన ప్రాంతంలో గాలి, ధూళి వంటి ప్రేత బాధల నుండి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ఈ మొక్క ఉంటే దారిద్ర్యం, పలాయనం. తెల్ల జిల్లేడు మానవునికి రక్షణ, ఆరోగ్యం, దైవకృప, సమృద్ధి కలిగిస్తుంది. రవి-పుష్య యోగం. ఎక్కడైనా తెల్ల జిల్లేడు కనబడితే ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసిన రవి-పుష్య యోగం రోజున దాని వేరును తవ్వి తీయాలి. దానికి ముందు దినమే ఆ మొక్కను సగౌరవంగా ఆహ్వానించి రావాలి. మొక్క వేరును పెకలించడం అత్యంత జాగ్రత్తగా చేయాలి. కారణం ఆ వేరు గణపతి ప్రతిరూపం కావడమే. కొన్ని చోట్ల ఆ వేరు గణపతి ఆకారంలో ఉంటుంది. అచ్చంగా గణపతి స్వరూపం, గజవదనం, కొంత వంపు తిరిగిన తొండం, విశాలమైన చెవులు, శిరస్సు, ఒక్కో చోట భుజాలు, లంబోదరం కూడా ఉంటుంటాయి. ఆ వేరుని జాగ్రత్తగా తీసి చక్కగా నీటితో శుభ్రం చేయాలి. తర్వాత దాన్ని గణపతి ప్రతిమగా భావించి పూజించాలి. సింధూరు లేపనం వేసి ఎర్రని వస్త్రంపై ప్రతిష్ఠించాలి. ఒకవేళ తెల్ల జిల్లేడు వేరు గణపతి ఆకారంలో లేకపోయినా నిపుణుడైన శిల్పి చేత దాన్ని గణపతి ఆకారంలో చెక్కించవచ్చు. శుభకరం. తెల్ల జిల్లేడు వేరు చిన్న చిన్న ముక్కలుగా లభిస్తే వాటిని ముద్దగా నూరి ఆ ముద్దను గణపతి ఆకారంగా మలచవచ్చు. జిల్లేడు వేరుకు గణపతి ఆకారం కల్పించాలి. అది కూడా సాధ్యం కాక కేవలం వేరు మాత్రం లభించి ఏమీ చేయలేకపోయినా ఆ వేరులోనే గణపతి భావన చేసి పూజించవచ్చు. పూజ మాత్రం విద్యుక్తంగా జరగాలి. శ్వేతార్క గణపతి మహిమ అద్భుతం. దీని ప్రభావం లోకవ్యాప్తం. తంత్రశాస్త్రం శ్వేతార్క గణపతిని అనేక విధాలుగా కీర్తిస్తుంది. ఏ ఇంట్లో శ్వేతార్క గణపతి పూజించబడుతుందో అక్కడ దుఃఖం, దారిద్ర్యం, శత్రు ప్రయోగాలు, ఆపదలు, జాడ్యం, దుష్ప్రభావాలు, కష్టాలు కలగవనేది నిరూపితమైంది. శ్వేతార్కతో విశేష ప్రయోగాలు. ఎక్కడైనా తెల్ల జిల్లేడు మొక్క ఉందని మీకు తెలిస్తే విద్యుక్తంగా దాన్ని తవ్వి తీసుకురావాలి. ఒకవేళ ఎవరైనా మీకు అందజేయడం లేదా ఎవరి ద్వారానైనా లభించడం జరిగితే దాన్ని ఇంట్లోని పవిత్ర స్థానంలో ఉంచాలి. స్థాపన, పూజ చేయడానికి మాత్రం రవి-పుష్య యోగం, వినాయక చవితి, దీపావళి, ధనత్రయోదశి లేదా ఏదైనా సుముహూర్తాన్ని ఎంచుకొని ఆ రోజున శ్రద్ధగా స్థాపించి పూజించడం ప్రారంభించాలి. శ్వేతార్క గణపతి పూజా విధానం. శ్వేతార్క గణపతిని ఎర్రని వస్త్రంపై ఉంచి పూజించాలి. పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎరుపు రంగు పూలు, సింధూరం ఉపయోగించాలి.
ధూపదీపాలు నైవేద్యంతో పాటు ఒక నాణ్యం కూడా సమర్పించాలి. తర్వాత గణపతి మంత్రాల్లో ఏదైనా ఒక మంత్రం జపించాలి. మంత్రం 1 ఓం గం గణపతయే నమః. మంత్రం 2 ఓం గం గణపతయే నమః. మంత్రం 3 ఓం ఫాలచంద్రాయ నమః. మంత్రం 4 ఓం ఏకదంతాయ నమః. మంత్రం 5 ఓం లంబోదరాయ నమః. మంత్రం 6 శ్రీ గణేశాయ నమః. మాలా జపం. వీటిలో ఏదైనా ఒక మంత్రాన్ని ఎంచుకోవాలి. మంత్ర జపం ప్రారంభించే ముందు జప సంఖ్యను నిర్ణయించుకోవాలి. రుద్రాక్ష మాల లేదా పగడా మాలను జపానికి ఉపయోగించవచ్చు. మాలలో 108 పూసలు ఉంటాయి. అంటే 10 మాలా జపాలు చేస్తే 1080 సంఖ్య జపం చేయడమని గ్రహించాలి. ఇదే విధంగా సంఖ్య నిర్ణయించుకొని సాధన చేసే వ్యక్తికి జ్ఞానం, సంపద, నిరాటంకంగా కార్యసిద్ధి, శాంతి లభిస్తాయి. శ్వేతార్క గణపతి సాధన. తెల్లజిల్లేడు గణపతి ప్రతిమను పూజించే వ్యక్తికి సమస్త బాధలు తొలగుతాయి. సాధకుడు సాధనా సమయంలో తెల్లని వస్త్రాలు ధరించాలి. తూర్పు దిశకు ఎదురుగా కూర్చోవాలి. ఎదురుగా పీటపై తెల్లని వస్త్రంపై బియ్యపు రాసి పోసి దానిపై శ్వేతార్క గణపతి ప్రతిమను స్థాపించి కుంకుమ, అక్షతలు, తోరం మొదలైన సమర్పించి పూజించాలి. ధూపదీపాలు, సింధూరం అర్పించాలి. పగడాల మాలతో ఓం నమో విఘ్నహరాయ గం గణపతియే నమః మంత్రాన్ని 5 మాలా జపాలు చేయాలి. తర్వాత ఎర్రని వస్త్రంలో శ్వేతార్క గణపతిని పగడాల జపమాలను మూటగట్టి గణపతి ఆలయంలో స్వామి పాదాల చెంత సమర్పించి ప్రార్థించి రావాలి. శ్వేతార్క గణపతి అనుగ్రహం. తెల్లజిల్లేడు వేరుతో చేసిన గణపతి ప్రతిమ ముందు గణపతి అథర్వ శీర్షం పఠించి లడ్డూలు, అన్నం నివేదన చేస్తే వేరొక చోట నిలిచిపోయిన మీ ధనం మళ్ళీ మీ చేతికి వస్తుంది. శ్వేతార్క సంకల్ప ఉపాయాలు. శ్వేతార్క గణపతి సమక్షంలో ప్రతిరోజు ఓం గం గణపతియే నమః మంత్రాన్ని ఒక మాలా జపం చేసే వ్యక్తి తప్పక ఉన్నతిని సాధిస్తాడు. ధనధాన్య సుఖ సమృద్ధికి శ్వేతార్క గణపతి పూజ శ్రేష్టమైనది. ఇంట్లో స్థాపించదగిన ప్రతిమలు, విగ్రహాలలో ఇది ఉత్తమమైనది. ఆర్థిక ఉన్నతి లభించగా దారిద్ర్యంతో బాధపడేవారు శ్వేతార్క గణపతిని ఆరాధిస్తే తప్పక సత్ఫలం కలుగుతుంది. గణపతి పూజతో సంపూర్ణత్వం లభిస్తుంది. ఏ ప్రయత్నం చేసినా దారిద్ర్య బాధ తొలగని వారు వినాయక చవితి లేదా దీపావళి రోజున శ్వేతార్క గణపతిని స్థాపించి ప్రతిదినం పూజిస్తే వారి సమస్య తొలగిపోతుంది. రోజు శ్వేతార్క గణపతికి గరికను సమర్పిస్తే శుభఫలం లభిస్తుంది. సుఖ సౌభాగ్య సమృద్ధి కోసం ఇంట్లో శ్వేతార్క గణపతిని స్థాపించి ప్రతిరోజు ఓం గణాయై పూర్ణత్వ సిద్ధిం దేహి దేహి నమః మంత్రాన్ని ఒక మాలా జపం చేయడం ఉత్తమం. తెల్లజిల్లేడు వేరుని తీసుకువచ్చి దాన్ని దీపావళి నాడు భస్మం చేసి ఆ విభూతితో ఇంట్లోని వారందరికీ తిలకం పెట్టాలి. ఆ తిలకములో లక్ష్మీదేవి నివాసినై అందరినీ ఆకర్షిస్తుంది. విభూతిని జాగ్రత్తగా దాచి అవసరం వచ్చినప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది కలిగినప్పుడు తిలకంగా ధరిస్తే సమస్య తొలగిపోతుంది. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. దైవం డిజిటల్ లక్ష్యం ఆధ్యాత్మిక చైతన్యం. భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులతో ఈ ఛానల్ కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. స్పందించి సబ్స్క్రైబ్ చేసిన భక్తవరేణులకు వందనాలు. లైక్లు, అభిప్రాయాలు పంపుతున్న అందరికీ అభివందనాలు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎరుపు రంగు సబ్స్క్రైబ్ అక్షరాలపై నొక్కి వెంటనే వచ్చే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇది మీ ప్రోత్సాహానికి గుర్తుగా భావిస్తాం. శుభాకాంక్షలు. మీకు వీలైతే ఈ వినాయక చవితి పండుగ నాడు కానీ మరే శుభదినమైనా కానీ శ్వేతార్క గణపతిని ఇంట్లోని దేవతార్చనలో పెట్టి పూజించండి. స్వామి సుఫలితాలు తప్పక ప్రసాదిస్తాడు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని సంపూర్ణంగా విశ్వసించి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అభీష్టం సిద్ధిస్తుంది. దైవం డిజిటల్ భక్తవరేణ్యులకు శ్రీ శరవనామ సంవత్సర భాద్రపద మాస శుద్ధ సౌతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పర్వదిన శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. శుభం.